కేసీఆర్ చచ్చిపోవాలి, ఎవరు చచ్చిపోవాలని కోరుకుంటలేరు. కేసీఆర్ మాకు ఎంటర్టైన్మెంట్ ఎంతో అంత ఉందంటే పాలిటిక్స్లో నీ వల్లనే ఉంది. దయచేసి ప్రపంచ స్థాయిలో డొనాల్డ్ ట్రంప్ తోటి ఉంది, రాష్ట్ర స్థాయిలో నీతోటే ఉంది ఎంటర్టైన్మెంట్. నువ్వు 100 సంవత్సరాలు బతకాలి, ఇంకెక్కువనే బతకాలి. బీఆర్ఎస్ సావు నువ్వు చూడాలి, బీఆర్ఎస్ సావు చూడాలి. నీ కొడుకు బిడ్డ జైలుకు పోయింది చూసినావు, కొడుకు పోయింది కూడా చూడాలి. అటువంటి కోరికలు కోరుతాం కానీ మేము నువ్వు చావాలని కోరుకోము. నువ్వు నీ గ్లామరు ఎప్పటికీ బతుకుండాలి. దరిద్రం పోయేదాకా కేసీఆర్ కొట్లాడుతూనే ఉంటాడట. ఏం అవసరం లేదు కొట్లాడు. 2 ఎయిర్ టికెట్లు నీ కొడుకుకి బిడ్డకి వాపస్ అమెరికా పంపించి ఎయిర్ టికెట్లు కొనిచ్చే దరిద్రం పోతుంది. ఇద్దరిని పంపించేస్తే చాలు, తెలంగాణకు పట్టిన దరిద్రం పోతుంది. వాళ్ళకి బిజినెస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇప్పించేయి, వాడు సంతోష్కి హరీష్కి ఎకానమీలో పడాయి. 4 టికెట్లు ఇప్పించేయి, దరిద్రం వదిలిపోతుంది తెలంగాణకి. తడిసిన ధాన్యం గురించి మాట్లాడుతున్నావు. నువ్వు ఒక్క మార్కెట్ యార్డ్ ఇంప్రూవ్ చేసినావా? ఇవాళ 2026 సంవత్సరంలో ధాన్యం పండిస్తారు, రోడ్ల మీద ఆరేస్తున్నారు, అకాల వర్షాలు పడుతున్నాయి, ఆడ ఎండబెడుతున్నాయి అని తడుస్తున్నాయి, మళ్ళీ ఎండబెడుతుండ్రు, మళ్ళీ తడుస్తున్నాయి. రైతు వ్యవసాయం 4 నెలలు వడ్లు పండిస్తే ఎంత తిప్పలు పడతాడో అవి ఎండబెడతానికి దానికంటే ఎక్కువ తిప్పలు పడుతున్నాడు. ఒక్కడన్నా ప్రభుత్వం పట్టించుకున్నానా? అగ్రికల్చర్ పాలసీ తీసుకురా, ఎండ్-టు-ఎండ్ టైఅప్లు తీసుకురా, కోత కోస్తే ఆనాడే వడ్లు తీసుకుపోయేటట్టు చేసుకో. ప్రతిదీ ఎఫ్సిఐ మీద ఎందుకు డిపెండెంట్? ప్రైవేటైజ్ చేసుకో. ఎఫ్సిఐ ప్రైవేటైజ్ చేయలేదు, ఎఫ్సిఐ ఎక్స్పోర్ట్ చేయలేదు, ఎఫ్సిఐ వ్యాపారం చేయలేదు. ఫుడ్ సెక్యూరిటీ కోసం ఎంత అవసరమో అంతనే తీసుకోగలుగుతుంది ఎఫ్సిఐ. ఎవడన్నా ఒక అగ్రికల్చర్ పాలసీ కానీ వడ్లు పండిస్తాము, మ్యాక్సిమం పండిస్తాము. నువ్వు పండిస్తలేవురా, హౌలే రైతులు పండిస్తున్నారు. పండించినాక వాళ్ళు పడే తిప్పలేంది ఎప్పుడైనా కళ్ళు తెరిచి చూసినావా దొరా? వడ్లు కోస్తే కానీ ఆనాడే ఏ పంట కానీ ఆనాడే కోతలతోటే అది వెళ్ళిపోవాలా బయర్ దగ్గరికి. ఎండ్-టు-ఎండ్ కనెక్టివిటీ మీద నేను ఎంపీని, నేనేదో సంకల్ప గుద్దుకుంటలేను. ఒక ప్రక్రియ, ఓ పసుపు కోసం ఒక ప్రక్రియ స్టార్ట్ చేసినాము 2019లో నా బాండ్ పేపర్ తోటి. ఇవాళ నేను రాజకీయాల్లో ఉన్న రోజులు ఇంకా 10 ఏళ్ళు ఉంటున్నా, 15 ఏళ్ళు ఉంటున్నా, 12 ఏళ్ళు ఉంటున్నా. నేను రిటైర్ అయ్యే వాటికి 30,000 రూపాయలు చూపించిపోతా పసుపు క్వింటాల్. ఇంకెక్కువనే చూపిస్తా. 16,000కి అమ్ముతున్నారు. 5,000 రేట్ లేకుండే 4,500 రేటు ఉన్నాయి. గత 4 సంవత్సరాల నుంచి 13, 14, 15, 16,000 మేము చేసింది. ఇంకా మినిమం ఇంకా చేసేది మస్తుంది. ఒక 35 సంవత్సరాల తర్వాత ఒక బోర్డు స్థాపన అయింది. 87లో అయిందంటే మళ్ళా 2023లో పిఎం గారు అనౌన్స్ చేశారు. కేవలం ఒక ఎంపీ చేయగలిగింది ఇంత గవర్నమెంట్లు పెట్టుకొని అగ్రికల్చర్ మార్కెట్ వాల్యూ డెవలప్మెంట్ చేసేది లేదు. అనేక మార్లు కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఊరికి ఎఫ్సిఐ మీదనే డిపెండ్ కాకుండా మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి, రైస్ బ్రైన్ ఆయిల్ ఇండస్ట్రీలు పెట్టుకోండి, ప్యాడీకి సంబంధించిన వేరే ఏమన్నా ఇండస్ట్రీలు పెంచుకోండి, కన్జంప్షన్ పెంచుకోండి, ఇంకా మీకు ఎక్స్ట్రా ఉంటే మీరు ఎక్స్పోర్ట్ చేసుకోండి. దానికోసం ఏమైనా ఇన్సెంటివ్లు ఇవ్వాలంటే ఇచ్చుకోండి. గత ముక్కోడు 2014కి వెళ్ళి ఓ పంట మీద ధ్యాస లేదు. ఓ కొత్త పంట ఏంది, రైతులు ఎట్లా ఎక్కువ సంపాదించాలా, ఒక పాలసీ, ఒక 4గురిని అడ్వైజర్లను పెట్టుకొని చేసింది లేదు. ఎఫ్సిఐ కొంటుంది కదా మనకేంటికి, ప్రతి ధాన్యం గింజ నేనే కొంటా. ఒక్క ధాన్యం గింజ కొన్నాడు కాదు ఇది 10 ఏళ్ళల్లో. టోటల్ ఎఫ్సిఐ కొంటుంది. మొత్తం ఎఫ్సిఐ డిపెండెంట్ అగ్రికల్చర్ చేసేసిండు. మళ్ళా చేసినాక విపరీతంగా ధాన్యం వస్తుంటే ఎఫ్సిఐ తీసుకోలేదు బియాండ్ అ పాయింట్. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బిజినెస్ చేయలేరు, వాళ్ళు
సజెషన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. రైటింగ్లోనే ఇచ్చారు అన్నీ. ఈయన పంట మార్పిడి ముచ్చట లేదు, ఏం లేదండి. FCI అందులో మళ్ళా స్కాములు, అంత లంగలని లఫంగాలని ఎమ్మెల్యేలని చేసిండు. అన్ని దొంగ రైస్ మిల్లు, రీసైక్లింగ్లు, విపరీతమైన స్కాములల్లా, అగ్రికల్చరు, ఈ సివిల్ సప్లైస్ మినిస్ట్రీలల్లా. మళ్ళీ ఫైనల్గా FCI నుంచి స్లోగా రెసిస్టెన్స్ వస్తుంటే వరేస్తే ఊరి అన్నాడు. అది కేసీఆర్ పాలన. వ్యవసాయం మీద ఆయనకున్న పట్టు. మళ్ళీ ఆయన ఫామ్ హౌస్లో ఎస్పరాగస్లు, రకరకాల పంటలు, అదేంది మన అవకాడోలు అన్నీ అమ్ముకుంటే 5 స్టార్ హోటళ్ళకి అమ్ముతున్నావు. నువ్వు అమ్ముతున్నావు కదా, నీవు ఎవడికి అమ్ముతున్నావు, నువ్వు నిర్ణయం చేసుకున్నావు కదా, టైఅప్ చేసుకున్నావు కదా. అది ప్రతి ఎకరానికి చేయాలి, అది బాధ్యత గవర్నమెంట్ది. ఆ టైఅప్ చేసినోడు వచ్చి కోతలు కాగానే ఆ రోజే తీసుకుపోవాలి. నువ్వు గవర్నమెంట్ చేస్తావా, ప్రైవేట్ చేస్తావా, నీ సాగు నువ్వు చేస్తావా, ఎట్లా చేస్తావో చెప్పాలి, చేయాలి. ఏం చేసింది లేదు. అది గజ దొంగ గంగన్న, కొడుకు రంగన్న. నేను లంగనే ఉంటే ఈడు లఫంగా ఉన్నాడు, ఏం వాడు లఫంగా ఉంటే నేను లంగనే ఉన్నా అని ఇద్దరు ముఖ్యమంత్రులు కొట్లాడుకుంటున్నారు. ఇక క్రీడా ప్రాంగణాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనం, ట్రాక్టర్లు, ఇందులో ఒక్కటన్నా స్టేట్ గవర్నమెంట్ నిధులు ఉన్నాయండి. ఈ టోటల్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు. సిగ్గుండాలే ముసలోడికి 72 ఏళ్ళకు కూడా సిగ్గొత్తలేదు. అబద్ధాలు బందే చేస్తలేడు. ఈ ఒక్క స్కీమ్లో కూడా కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ నిధులు ఇవి. రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిపోయినాయి, వ్యవసాయ భూముల ధరలు పెరిగిపోయినాయి. తెలంగాణలో పెరగలేదు, దేశం అంతా పెరిగినాయి. నువ్వు చేసింది ఏం లేదు, నీ కొడుకు బిడ్డ చేసింది ఏం లేదు. ఇంకా 5 ఎకరాలు ఇచ్చి 3 ఎకరాలు ఇస్తానని. ఎన్ని ఎకరాలు ఇస్తానండి? 2 ఎకరాల పొలమా, 3 ఎకరాల పొలం ఎంత ఇస్తాడు కదా? 3 ఎకరాల పొలం. అది ఇచ్చుంటే అలానే కోటీశ్వరుడు లేదు. అది 3 గజాలు కూడా ఇవ్వలే ఎస్సీలకి, ఎస్టీలకి. ఈయన నీ తెలంగాణలో, ఈ తెలంగాణలో పెరగలే ధరలు, దేశం మొత్తం పెరిగినాయి. ఈ రేవంత్ మాట్లాడతాడు, ఈయన ఉన్నప్పుడట ఆరోగ్యశ్రీ ఎక్కడుందండి? ఆరోగ్యశ్రీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి మొనగాడు వచ్చి 5 లక్షలు ఏం సరిపోతాయి? ఆయుష్మాన్ భారత్ పథకం కాదు, 5 లక్షలు ఏం సరిపోతాయి? మేము ఆరోగ్యశ్రీ 10 లక్షలకు తీసుకుపోతా ఉన్నాం. ఉన్న 2 లక్షలు రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన 2 లక్షలు పనిచేసారు. ఈయన మళ్ళీ నేను స్పీచ్లో చెప్పుకుంటా, నేను ఉన్నప్పుడు ఆరోగ్య బీమా ₹1,00,000 వస్తుండే, మళ్ళీ ఫీ రీఎంబర్స్మెంట్లు వస్తుండే అని మళ్ళీ అవి అబద్ధాలు. కేసీఆర్, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నువ్వు ఇవన్నీ స్కీములు బంద్ పెట్టినావు. 9,000 కోట్ల రూపాయలు ఫీ రీఎంబర్స్మెంట్లు బకాయిలు పెట్టిపోయినావు. ఆరోగ్యశ్రీ 1,500 కోట్ల రూపాయలు హాస్పిటళ్ళకు బకాయిలు పెట్టిపోయినావు. ఎప్పుడో బంద్ అయిపోయినాయి. నువ్వు నా ఆరోగ్యకి బీమా ఇవ్వలేదు, ఫసల్ బీమా ఇవ్వలేదు, నువ్వు పిల్లగాళ్ళకి ఫీ రీఎంబర్స్మెంట్ ఇవ్వలేదు. ఇంకా వస్తుంది, ఆ టాపిక్ కూడా వస్తుంది. సివిల్ సప్లైస్లో బాగా స్కాములు జరుగుతున్నాయి అన్నాడు. నీ టైంలోనే జరిగిన అవే మొదలైనవి. నీ ఏజెంటే, నీ కోవర్టే ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన కంటిన్యూ చేస్తున్నాడు. ఆయన పేరుకి కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్త ఆయన. ఇక ఇది ఎన్నిసార్లు అబద్ధం చెప్తాడండి. కరెంటు మీటర్లు మోడీ పెట్టుమని అన్నాడు అని. ఇది దుబ్బాక బై ఎలక్షన్ టైం నుంచి వస్తున్నది. ముసలోడా, ఆనాడు చెప్పినాము, ఈనాడు చెప్తున్నా. ఆ కంప్లీట్ బిల్లుల మీటర్, కరెంటు మీటర్ అన్న పదమే లేదు. నువ్వు ఎక్కడనైతే జనరేటర్ దగ్గర నుంచి కరెంటు కొంటున్నావో, తీసుకొస్తున్నావో,
వానికి పైసలు కట్టేయి 30 రోజులల్లా. ఎందుకంటే అటువంటి జనరేటర్ల మీద నేషనల్ గ్రిడ్ కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. వాళ్ళు జనరేషన్ బంద్ చేస్తే దేశానికి ఇబ్బంది ఉంటుంది. రాష్ట్రాలు తెచ్చుకున్న అప్పుతోటి తెచ్చుకున్న కరెంటు 30 రోజుల 45 రోజుల మీ అండర్స్టాండింగ్ బట్టి ఆనాటికి కట్టేయండి అని ఉంది తప్ప నువ్వు రైతుల దగ్గర వసూలు చేసుకోని ఎక్కడ లేదు, మీటర్ పెట్టాలని ఎక్కడ లేదు. మళ్ళీ అబద్ధాలు మాట్లాడు. ఆ దుబాక ఎలక్షన్లో కూడా ఇవే అబద్ధాలు ఏంటి ప్రజల్ని మభ్య పెడదామని చూసిండ్రు. అక్కడ చెల్లలేదు, ఫ్యూచర్లో కూడా చెల్లదు. కేసీఆర్ అంత అబద్ధాల కోరు ఎవ్వరు లేడండి ఈ రాజకీయ చరిత్రలో లేదు రాష్ట్రంలో. ఇక ప్రణయ్ భాస్కర్ గారు వరంగల్ ఎమ్మెల్యే ఉండే ఆయన తెలంగాణ మాట ఎత్తితే దాడి చేసిర్రు ఆయన మీద. తెలంగాణ ఆంధ్ర పాలకులు తెలంగాణ నీళ్ళ మీద దాడులు చేసిర్రు, వనరుల మీద దాడులు చేసిర్రు, భాష మీద, బతుకు మీద, ఉద్యోగాల మీద, ఆస్తుల మీద దాడులు చేసిండ్రు అని డైలాగులు కొడుతున్నాయి జగిత్యాల. ఇక ఈయన పరిపాలన, కేసీఆర్ పరిపాలన, ఖమ్మంలో పత్తి రైతులు మద్దతు ధర కోసం అడిగితే రైతులని చూడకుండా లాఠీ చార్జులు చేసి బేడీలేసి రిమాండ్కు పంపించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఉండే. అది దాడి కాదా? ఆదిలాబాద్లో ఆదివాసీలు తన భూములు హక్కు కోసం అడిగితే నువ్వు చేసిన ప్రామిసే మళ్ళా పోడు భూములు ఇచ్చేస్తామన్న పట్టాలు తీసి ఇస్తానడు ఈయన. అన్నడా లేదా అండి? గద్దముక్కడు అన్నడా లేదా? అన్నాడు కదా. ఆ హక్కుల కోసం వాళ్ళు అడిగితే